సో ఆదిమానవుడు తయారు చేసుకున్నటువంటి గొడ్డళ్ళు చూడొచ్చు ఇక్కడ మనం. ప్రాచీన కాలపు ఆయుధాలు ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనం ఇప్పుడు గుడి వెనక భాగంలో ఉన్న మ్యూజియంలో ఉన్నాము. ఇక్కడ మనకి మ్యూజియం కూడా ఉండడం జరిగింది. చూడొచ్చు మీరు పురాతన విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ప్రజెంట్ మనం మ్యూజియంలో ఉన్నాం. మీరు ఇక్కడ ఆలయంలో మూల విరాట్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వెనక భాగంలో వస్తే వెనక భాగంలోనే మనకి ఇక్కడ మ్యూజియం ఉండడం జరిగింది. ఇక్కడ పురాతన విగ్రహాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు మీరు. విగ్రహాలు అయితే పురాతన విగ్రహాలు చాలా ఉన్నాయి. సో మీరైతే ఎప్పుడైనా విజిట్ చేస్తే మాత్రం తప్పకుండా ఇవన్నీ చూడొచ్చు. సో మనమైతే ప్రజెంట్ శిలాశాసనం, ఈ యొక్క మ్యూజియంలో ఉన్న శిలాశాసనం ఇది. ఈ యొక్క స్థల సంబంధించిన పానగల్లు శిలాశాసనం 12వ శతాబ్దానికి చెందిన శిలాశాసనం మనం చూడొచ్చు. ఇక్కడ ఉర్దూ మరియు సంస్కృతం లాగుంది. సో ఇదైతే ఇక్కడ మనకి భాషలో లిపి అయితే ఉంది, మనకి చూడొచ్చు. సో ఇక్కడ శాసనాలు చూడొచ్చు మనం. ఈ ప్రాంతాల నుండి అయితే శిలాశాసనాలు తీసుకురావడం జరిగింది మ్యాక్సిమం. సో మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని ప్రాంతాల నుండి మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి దొరికినటువంటి సో పురాతన విగ్రహాలు, శిలాశాసనాలు అవన్నీ తెచ్చి ఇక్కడ భద్రపరచడం జరిగింది. వినాయక విగ్రహం చూడొచ్చు మనం. సో వినాయక విగ్రహం దాని పక్కనే ఎలుక చూడొచ్చు. పెద్ద వినాయక విగ్రహం ఇక్కడ తవ్వకాల్లో బయటపడి ఉండొచ్చు మనకి, అందుకే ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టేశారు. మెయిన్గా ఇక్కడ హైలైట్గా మనకి వినాయక విగ్రహం అయితే కనిపిస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీరు ఎలుకని కూడా, వినాయకుడికి ఎదురుగా ఉండేది ఎలుకే కదా, సో ఎలుక కూడా ఇక్కడ ఉన్నది. సో చాలా భారీ ఎలుక ఇది. ఇక్కడ సూర్యపీఠం, సో మెయిన్గా హైలైట్ చేయాల్సి మనం ఇక్కడ ఈ యొక్క రేర్గా కనిపిస్తాయి మనకి ఇలాంటివి. సో సప్తశ్వయుత సూర్యపీఠం అన్నమాట. సో ఇక్కడ శివలింగం, ఏకశిల చూడండి, ఇక్కడ చాలా పురాతనమైన శిలలు ఇలాంటివన్నీ ఇక్కడికి వస్తే మీరు కూడా చూడొచ్చు. సో ఇక్కడ శ్రీ మహావిష్ణువు, ఇక్కడ చూసినట్టయితే విష్ణు తలలు చూడవచ్చు మనం దగ్గరికి. ఇక్కడ బ్రహ్మ,
ప్రజెంట్ అయితే మనం మ్యూజియం లోపలికి వచ్చేసాము. సో ఇక్కడ చూడొచ్చు లిపి గురించి ఇక్కడ ఒక చార్ట్ పెట్టడం జరిగింది, లిపి దాని పరిణామము అని. సో చూడొచ్చు ఇక్కడ మనకు లిపి అనేది మౌర్యకాలపు బ్రహ్మలిపి 3వ శతాబ్దం నుండి సో ఇక్కడ తెలుగు కన్నడ లిపి క్రీస్తు శకం 7వ శతాబ్దం. సో చూశారు కదా ఇక్కడ మనకి అన్ని రకాల లిపి అనేది ఒక చార్ట్గా పెట్టడం జరిగింది. ఇది మ్యూజియం అన్నమాట. ఇక్కడ ఇక్కడ మనం కొన్ని విగ్రహాలు చూడొచ్చు. సో ఇక్కడ నల్లగొండ జిల్లా సంక్లిష్ట చరిత్ర. సో ఇక్కడ చూడొచ్చు మనం 12వ శతాబ్దపు శివలింగం. ఇక్కడ మనం చూడొచ్చు లోపల పురాతన వస్తువులు. సో ఇక్కడ చూడండి ఆది మానవుడు రాతియుగం పనిచేయనట్లు. ఇక్కడ పాతకాలంలో వాడిన పనిముట్లను ఇక్కడి నుంచి సో ఆది మానవుడు తయారు చేసుకున్నటువంటి గొడ్డళ్ళు చూడొచ్చు ఇక్కడ మనం. ఇక్కడ చూడొచ్చు మనం బృహత్ శిలాయుగపు సమాధి. ఇక్కడ చూడొచ్చు బృహత్ శిలా సంస్కృతి. ఇదంతా వాళ్ళు వాడిన పాత్రలు, మట్టి పాత్రలు. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు నా వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.